Okay, let's move on to the next performance. హిందూ ధర్మంలో శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం తీసుకున్న 10 అవతారాలను దశావతారాలు అని అంటారు. ఇందులో రాక్షస సోదరులైన హిరణ్యాక్షుడు సంహారం కోసం విష్ణుమూర్తి వామన నరసింహ అవతారాలు ఎత్తారు. హిరణ్యాక్షుని నుండి భూమిని రక్షించడానికి వరాహ రూపంలో విష్ణుమూర్తి అవతరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించారు. ఈ అవతారాలు ధర్మం క్షీణించినప్పుడు, అధర్మం పెరిగిపోయినప్పుడు లోకాన్ని రక్షించేందుకు విష్ణువు అవతారాలు. మరి మన 9వ తరగతి విద్యార్థులను ప్రదర్శనకు ఆహ్వానిద్దామా? Let's give a huge round of applause and welcome them. బహుశా ఈ మధ్యలో వచ్చిన ఒక సినిమా అందరూ చూసే ఉంటారు. ఆ సినిమాలో ప్రహ్లాదుని కాపాడడానికి నరసింహస్వామి బయటికి వస్తాడు. ఆ సినిమా పేరేం పేరు గుర్తుకుందా? నాకు వినవాళ్లే, ఏది అస్సలు వినవాళ్లే. మహావతార్ నరసింహ. ఆ సినిమా టికెట్ కొనుక్కోవడానికి ఒక్కరు పోతే 100 రూపాయలు అవుతుంది. మేము ఫ్రీగా చూపిస్తున్నాం మీకు అందరికీ. అవతార పురుషుడు ఆ మహావిష్ణువు వారి యొక్క భక్తుల్ని కాపాడడానికి వివిధ రకాల అవతారాలు ఎత్తారు కదా. ఇప్పుడు ఒక నరసింహ అవతారానికి సంబంధించి ఆ యొక్క విష్ణువు యొక్క పుట్టుక నుంచి ఇక్కడ ఆ యొక్క వివిధ అవతారాలను ఎలా చేశాడు అనేది మా విద్యార్థులు మీకు చూపించబోతున్నారు. ఇది ఒక అందమైన భూలోకం. ఈ భూలోకంలో మనుషులు, జీవరాశులు అందరూ విష్ణునామం స్మరించుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఓం నమో వాసుదేవాయ నమః. ఓం నమో వాసుదేవాయ నమః. అలాంటి భూలోకంలో అసురుల అరాచకం. అసుర కులగురువు శుక్రాచార్యుడి నిరీక్షణ. ఈ కవల సోదరులిద్దరికీ శుక్రాచార్యుడు తామసిక విద్యలన్నింటినీ నేర్పించాడు. అసురులు వస్తున్నారు. వచ్చేది అసురుల మహారాజు, మా అన్న హిరణ్యకశుడు. ఎక్కడున్నావు? అసంభవం. మీరేమైనా చేసుకోండి, అన్నిటినీ నాశనం చెయ్యండి, మమ్మల్ని మా నాగరికతని ఎంతైనా దోచుకోండి. ఒకదాన్ని మీరు ఎన్నటికీ దోచుకోలేరు. మాకున్న పరమ భక్తి విష్ణువు పట్ల. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ తుచ్చ హిరణ్యాక్షుడు మొత్తం భూలోకాన్ని దాచేస్తాను. అప్పుడు వాడు బయటికి రావాల్సిందే. నా మనసుకు శాంతి లేదు, ఎందుకంటే నా సోదరుణ్ణి వధించిన ఆ విష్ణువు ఇంకా జీవించే ఉన్నాడు. ఓ హిరణ్యకశప, నీ తపస్సు మెచ్చితి. నీకే వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. మీరు సృష్టించిన ఈ సృష్టిలో ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకుండా వరమివ్వండి. నా మరణం పగలు గాని రాత్రి గాని, గృహం లోపల గాని గృహం వెలుపల గాని, అస్త్ర శస్త్రాల వల్ల కాని, నిర్జీవుల వల్ల గాని సజీవుల వల్ల కాని పెంచకుండా వండి బ్రహ్మదేవా. తదాస్తు. ప్రహ్లాద. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. నీచుడా, అధముడా, కానీ నాకు చూపించేందుకు నీకేమాత్రం సిగ్గనిపించడం లేదా? మాయావి తిరిగి పొంద విష్ణువును నేను వదిలిపెట్టను.
అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు కదా, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా? అందులోనూ ఉన్నారు. హిరణ్యకశపా, నేనే ఈ జగత్తుకు తండ్రినని నీకెప్పుడు అర్థమవుతుంది? నేనే సృష్టికర్తను, నేనే భగవంతుడిని. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు, నేనే నరసింహుడిని. అస్తమిస్తున్న సూర్యుడిని చూడు. ఇది పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపుల కూడా లేవు. చూడు, గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలోనూ లేవు. నువ్వు నా తొడల మీదున్నావు. ఇక అస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇవి సజీవం కావు, నిర్జీవము కావు. స్వామిని శాంతించమని చెప్పు. స్వామి నీ మాటే వింటారు. స్వామి శాంతించండి స్వామి. ఓం వాసుదేవాయ నమః. ఓం నరసింహాయ నమః. వావ్, ఎంత అద్భుతమైన ప్రదర్శన ఇది. కృష్ణం వందే జగద్గురు. ఈ పాటకి తగినట్లుగా మన విద్యార్థులు చేసిన నరసింహస్వామి అవతారం నిజంగా నా మనసుని కట్టేసింది. ఐ రియల్లీ ఫెల్ దోస్ గూస్ బంప్స్. Didn't you feel that? వై నాట్, అఫ్ కోర్స్. ప్రహ్లాదుడి భక్తి, హిరణ్యకశిపుడి అహంకారం మరియు నరసింహస్వామి ఆగ్రహం అన్ని కళ్ళ ముందు సాక్షాత్కరించాయి. This performance, much like Lord Krishna's Vishwarup, stood out as a special attraction for this annual day.